శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 27వ తేదీ ఏప్రిల్ 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పాలి. మరి మిగతా గ్రహాలండి, మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు, అననుకూలంగా ఉన్నాయి కదా. అంటే ఏమి చెయ్యాలి? నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి. అది కుదరని పక్షంలో ఒక్కసారి నవగ్రహాలకి జపాలు చేయించుకోండి. మాకు అది కూడా కుదరట్లేదండి అనే పక్షంలో భగవంతుడికి సర్వస్య శరణాగతి పొంది భగవంతుని ఆశీస్సుల కొరకు ప్రార్థించండి. భగవంతుడిచ్చేటటువంటి ఆశీర్వాదం వల్ల మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు. మరి అలా అనుకూలంగా లేనప్పుడు, అననుకూలంగా ఉన్నప్పుడు వాటికి తగిన పరిహారాలు చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా బాధగానే ఉంటుంది. ఒక్క లాభస్థానమే బాగుంది, ఒక రాశియే బాగుంది, ఒక తృతీయమే బాగుంది. ఇలా ఒకటొకటి 3 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలే అయినప్పటికీ చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉండడం వల్ల సంయమనంతో మీరు పాటించవలసి ఉంటుంది. ధన ఆదాయం విషయంలో చాలా జాగ్రత్త. కీర్తి ప్రతిష్టలు చాలా బాగున్నాయి, కానీ ద్వితీయ స్థానం ఎంత యోగవంతంగా ఉందో వ్యయస్థానం అంత ఇబ్బందికరంగా ఉంది. ఖర్చులే ఖర్చులు. అలాగే దూరదేశాలకు వెళ్ళిపోవడం, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనే చెప్పాలి. చెప్పినటువంటి పరిహారాలలో కనీసం 2 చేసుకోండి, మనశ్శాంతిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం చాలా బాగా యోగిస్తోంది గురుగారి సంచారం వల్ల. లాభస్థానము శని కుజ బుధుల సంచారం చేత యోగిస్తోంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతంగా యోగిస్తున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అసలు చెప్పడానికి అలివి కాదని అర్థం. అన్ని విషయాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ధనము బాగుంటుంది, సంపాదన బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, చక్కటి ఐకమత్యం ఉంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, ఒక్క కోర్టు విషయాలు తప్ప. అలాగే సంతానం విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఉండండి. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అనుబంధం రీత్యా పూర్తిగా చాలా బాగుంటుందని చెప్పడానికి రాదు, కానీ బాగుంటుంది. కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనందపరుస్తూ ఉన్నాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా చెయ్యండి, మరింత మనశ్శాంతిగా ఉంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగ జీవితం ఇదమిద్దంగా ఉంటుంది, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది. ఊహించిన దానికన్నా ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి. ధన ఆదాయం చాలా చాలా బాగుంది. కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. సంతాన విషయాలు బాగున్నాయి. సంతానానికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా విషయాలలో చాలా మంచి ఫలితాలే ఉండడం వల్ల మీరు చాలా వరకు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. యోగా చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. ఇష్టదేవతారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. గౌరవప్రదంగా ఉంటారు, అభివృద్ధి మార్గంలో ఉంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, మిగతా గ్రహాల విషయంలో అననుకూలత ఉంది కాబట్టి కుటుంబంలో ఐకమత్యంతో ఉండడము, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకొని ఔషధ సేవ చేయవలసి ఉండడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో అంత పూర్తిగా సహాయ సహకారాలు లేకపోవడము, సంతాన విషయంలో కాస్త సంతృప్తి ఉన్నప్పటికీ మీరు ఓర్పు వహించి ఉండాల్సిన పరిస్థితి ఉండడము, రుణభారాల విషయంలోనూ అలాగే ఉంది. భార్యాభర్తల అంశాల మధ్య అలాగే ఉంది.
మీరు ఏ అంశాన్ని తీసుకున్నా అంత పూర్తిగా అనుకూలత లేకపోవడం వల్ల, అననుకూల పరిస్థితులే ఉంటూ ఉన్నందువల్ల యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పు పూజ చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు, 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పాలి. మరి ఇతరత్ర 6 గ్రహాల యొక్క ఉనికి బాలేదని అర్థం కదా. రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమ స్థానంలో శని కుజులు ఉన్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా నవమ స్థానంలో రవి గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు అవుతూ ఉండడం చేత చాలా కష్టపడి జాగ్రత్తలతో కూడి సంయమనంతో ఉండి రోజు గడుపుకోవాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది, ఊహించని విధంగా వచ్చే ధనము చేతికి వచ్చి బాగుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి బాగున్నాయి. శుభకార్యాల యొక్క నిర్వహణ బాధ్యత మీ మీద ఉన్నందువల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వీలైనంత వరకు ఈ రోజున ఏదైనా అధిక బాధ్యతలు ఏర్పడినట్టయితే అది వేరే వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్ అంత బాగా లేకపోవడం వల్ల మీ మీద ఏదైనా అపనింద పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అన్ని రకాలుగాను స్తోత్రపారాయణాలు చేసుకోవడము, హోమం చేసుకోవడము, ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము చేయవలసిందిగా సూచన. దుర్గామ్మ వారికి పూజ చేయండి. ఇంట్లో చేసుకునే పూజ ఇంట్లో చేసుకుంటూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉండేటటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్క రాహు గారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంత పూర్తిగా అనుకూలంగా ఉండబోవడం లేదు. ఇక్కడ షష్ఠ స్థానం యోగిస్తోంది, నవమ స్థానం కూడా యోగిస్తుంది. కానీ సప్తమ స్థానము చాలా చాలా దోషభూయిష్టంగా ఉన్నది. దశమ స్థానం కూడా అలాగే ఉన్నది. వీటి వల్ల ఇబ్బందులే తప్ప ఏమాత్రం కొంచెం కూడా ప్రయోజనం కనిపించే ప్రసక్తి కనిపించట్లా. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో తక్కువ, మాతృవర్గ రీత్యా తక్కువ, సంతాన రీత్యా కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి మీరు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కాస్త ముందుగానే ఏదైనా వాయిదాలు వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, దాన ధర్మాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో పూర్తి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో అసలు ఏమాత్రం అనుకూలతలు కనిపించబోవడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాల విషయంలో నవగ్రహ స్తోత్ర పరిహారాలు చేసుకోవడము, వీలైతే ఒకసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడము చాలా చాలా మంచిది. అంతేకాదు ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే వడమాల హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ యొక్క మెడలో వడమాల వెయ్యండి. వీలైతే ఆకుపూజ చేయించండి. ఆయనకి పానకం నివేదన చెయ్యండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఏకాదశం యోగిస్తోంది చంద్రకేతువుల వల్ల, నవమం యోగిస్తోంది గురుగారి వల్ల, అష్టమం యోగిస్తోంది శుక్రాచార్యుల వారి వల్ల, షష్టం యోగిస్తోంది శని బుధ కుజ. 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. అనేక రకాలుగా మీకు అభివృద్ధి ఉన్నది అని చెప్పి గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఈసరికే అభివృద్ధి కనిపించిన వారికి
చాలా సంతోషంగా ఉంటారు. ఇక ముందు కూడా వారికి అభివృద్ధే ఉంటుంది. అభివృద్ధి లేని వారు అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేస్తూ శుక్రగ్రహ జపం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మీ జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి గ్రహ సంపత్తి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ అదృష్టానికి ఇక అవధులు లేవు. అంత బాగా అదృష్టవంతమైన కాలం మీకు అని చెప్పి తెలియజేస్తూ, అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయాలు సంపాదించి ఇవ్వడంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల రీత్యా తులారాశి వారిదే అగ్రస్థానం అని చెప్పి చెప్పచ్చు. ఇక మీరు కూడా సంయమనం పాటించండి. అలాగే ఈ దోష పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అంటే వాటిని కూడా పాటించండి. అద్భుతమైనటువంటి ప్రశాంతత మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఎన్ని రకాలుగా అననుకూల పరిస్థితులు ఉన్నా సూర్యుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి అనుకూల పరిస్థితిగా మార్చుకోవడానికి వీళ్ళు సంయమనంతో ఉండి మార్చుకోవాలి. గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే వ్యతిరేక స్థానాలలో ఉంటూ ఉన్నదో ఆ వ్యతిరేక స్థానాలని అనుకూల స్థానాలుగా మార్చుకోవడానికి కావలసినటువంటి గుండె ధైర్యం కానీ చాకచక్యం కానీ వీరికి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ధనము చేతికి అందే విషయంలో చాలా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ధన ఆదాయం విషయంలో ఏమీ ఆలోచన చేయవద్దు. అది వచ్చేదైతే వచ్చేస్తుంది. కానీ ఇన్ని గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉంటున్నాయి కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క బలం లేదు, గురువుగారి యొక్క బలం లేదు, శుక్రాచార్యుల వారి యొక్క బలము లేదు, రాహుకేతువుల బలాలు అసలు లేనేలేవు. ఇలాంటి పరిస్థితుల మధ్య కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించాలంటే యోగా చేయండి, నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి. మీకు చేతనైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు యొక్క సంచారం బాగుంది, చతుర్థంలో బుధుని సంచారం బాగుంది, అలాగే సప్తమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. ఒక గురు సంచారం బాగుంటే చాలు, ఆ దృష్టి కానీ లేదా ఆ కలయికలు కానీ చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన పనేం లేదు. ఆరోగ్యం బాగుంటుంది, బంధువర్గం బాగుంటారు, కష్టార్జితం ఫలిస్తుంది, దైవ బలం మీకు వెన్నంటి ఉంది అని చెప్పడానికి గ్రహస్థితులు తోడ్పడుతున్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒక్క కోర్టు వ్యవహారాలలో తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకొని ఆ ప్రయత్నాలని ముందరికి తీసుకువెళ్ళండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము చాలా మంచిది. ఇది జ్ఞప్తి అందించుకోవాల్సిందిగా సూచన. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని, కుజ, రవి చాలా బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. అయితే కుటుంబ జీవితంలో చాలా అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి, వివాహ జీవితంలో కూడా అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి, ఏదైనా అనుమానం పెనుభూతం అన్నట్టుగా ఎవరిని నమ్మకపోవడం వల్ల మీ పనుల్లో ఇంకొక హ్యాండ్ మీకు సరైన సహాయ సహకారాలు ఇవ్వలేని విధంగా ఉండడం వల్ల చాలా వరకు పనులని నష్టపోతారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో రుణభారాల విషయంలో కానీ మాతృవర్గ రీత్యా కానీ పూర్తిగా మీరు చాలా జాగ్రత్తలతో కూడుకొని ప్రవర్తించండి. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం శారీరక శ్రమ ఎక్కువవుతుంది, మానసిక శ్రమ ఎక్కువవుతుంది. ఓర్పు పట్టి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా
ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతోంది. దానికి తగినట్టుగా బీజాలు ఇప్పుడు పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ద్వితీయ స్థానంలో బుధ సంచారం బాగుంది, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, మాతృవర్గ రీత్యా చక్కటి అభినందనలు, సుఖవంతమైనటువంటి జీవితము, మాట తీరు బాగుండడము. అయితే కుటుంబంలో ఐకమత్యం మటుకు చాలా తగ్గించి కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి కొంచెం క్రమశిక్షణాయుతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంటుంది, సంతానం చాలా బాగుంటారు. మీరు ఏ పని ప్రారంభించినా అసలు ముందర దైవ బలం చాలా చాలా బాగుంది అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. పంచమ స్థానంలో గురువుగారు ఎప్పుడైతే చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారో ఇక పండిందే పంట, అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అన్ని విధాలా బాగున్నటువంటి ఫలితాలే మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఈశ్వర ఆరాధన చేయండి, అలాగే దుర్గ పూజ చేయండి. 2 చెప్పదగినటువంటి నివారణ పద్ధతులుగా తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే కేతు గారి యొక్క సంచారము, ఈ 2 గ్రహ స్థితులు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉండగా మిగతా 7 గ్రహాల యొక్క పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉన్నది. దీని గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి, సంయమనం పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే కుటుంబ జీవితంలో అంతగా అన్యోన్యత కనబడబోవడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా మీకు అంత పూర్తిగా సహాయము సహకారము అందేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, మీరు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే పూర్తిగా ఆలోచనని వాయిదా వేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే సంతానము అంతంత మాత్రంగానే ఉంది. మాతృవర్గ రీత్యా కూడా అనుకున్నటువంటి అంశాల కన్నా మీరు ఎక్కువ వాటి పట్ల ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితే బాగా కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శనిగారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇష్ట దైవానికి ప్రార్థన పూజ మీ ఇష్టం ఏది చేయాలనుకుంటారో అవి చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాలు తప్పనిసరిగా పాటించండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం.